దీనికి మీకు చాలా ఆశ్చర్యం కలగవచ్చు. మొన్న ఒక అమ్మాయి మీలాంటి ఈ రైటింగ్ రాయటం వల్ల వస్తుందా జనరల్ మీకు వచ్చు, టీవీ చూసే వాళ్ళకి కూడా అనిపిస్తుంది. మీరు రాసి చూడండి, మీరు హ్యాండ్ రైటింగ్ మార్చి చూడండి, మీకు జనరల్గా కాపీ రైట్ బుక్స్ దొరుకుతాయి. మంచి మంచి బుక్ స్టాల్స్లో, హిమాలయ లాంటి చోట్ల కాపీ రైట్ బుక్ నెంబర్ 3, బుక్ నెంబర్ 4, బుక్ నెంబర్ 5, బుక్ నెంబర్ 6. ఎవరైనా ఏ వయసు వారైనా మీరు ఒక కాపీ రైటింగ్ బుక్ నెంబర్ 3 తీసుకొని ఒక 5-6 బుక్స్ తీసుకొని రాయండి. మీరు ఆ బుక్ను కంప్లీట్ చేసేటప్పుడు ఆ కాపీ మీరు ఆలోచన విధానం చూడండి. ఎప్పుడు నవ్వలోనూ నవ్వుతాడు. కొంతమంది అసలు ఎవరు మౌనంగా ఉంటారు, నవ్వరు, ఏదో డిప్రెషన్ ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటారు. వాడి రైటింగ్ ఇటా లెఫ్ట్కి పడుతుంది. ఇలా వీళ్ళందరినీ ఇలా రాపించగలిగితే ఇప్పుడు చాలామందికి ప్రతి వయసులో ఉన్న వాళ్ళు నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా ఏదో ఒక డిప్రెషన్లోనే ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా రైటింగ్ లేదు. ఈ కంప్యూటర్లు వచ్చిన తర్వాత ఈ రైటింగ్ లేకపోవడం ఇలా జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి ఒక పేరా రోజు ఒక పేరా రాయగలిగితే ఏదో హిందూ పేపర్లో తీసుకొని రాయండి, ఏదో లేకపోతే మీ సొంతగా ఐడియాస్ రాసుకొని కొంచెం చూసుకోండి. ఇవి ఈ కాపీరైట్ బుక్స్ కనుక బుక్ నెంబర్ 3, 4, 5, 6 కనుక ఒక 6 నెలలు రాస్తే ఎలాంటి రుగ్మతులైనా కంప్లీట్గా పోయే అవకాశాలు ఉన్నాయి. మీ ఆలోచన విధానం మారుతుంది. మనకి ఏమి జరిగినా జీవితంలో ఆలోచన విధానమే. మన ఆలోచన ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటుందో అప్పుడు మనం అన్నిటినీ అధిగమించి నేను చేయగలను అనే ఒక భావం ఏర్పడుతుంది. ఎవరికైతే అలాంటి భావం ఏర్పడుతుందో వాళ్ళ జీవితంలో చాలా బాగా పైకి వస్తారు. ఏ బిడ్డ అయినా సరే అందరితో కలవలేక ఓన్లీ మౌనంగా ఉండటము, ఒంటరిగా ఉండటము ఇలాంటి జరిగినప్పుడు మంచి జ్యోతిష్యము, న్యూమరాలజీ, గ్రాఫాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి ఒక్కసారి గ్రాఫోథెరపీ చేయించు. కొంతమంది ఈ టీవీ నా ప్రోగ్రాం చూసి చాలామంది తల్లులు వాళ్ళ బిడ్డలు నా దగ్గర తీసుకొచ్చారు. చాలా వాళ్ళు మెంటలీ రిటార్డెడ్ బాయ్, అసలు ఇది వాళ్ళ అమ్మ చాలా బాధపడి తీసుకొచ్చింది. వితిన్ 45 డేస్లో ఈ చేంజ్డ్ ఏ లాట్. అలా హ్యాండ్ రైటింగ్ చేంజ్ చేయడం వల్ల హ్యాండ్ రైటింగ్ మనం ఏమనుకుంటామంటే చేత్తో రాస్తాం అనుకుంటాం. నో, చేత్తో రాయమండి, బ్రెయిన్తో రాస్తాం. దిస్ ఈజ్ నాట్ హ్యాండ్ రైటింగ్, దిస్ ఈజ్ బ్రెయిన్ రైటింగ్. దిస్ హ్యాండ్ ఈజ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్. 72,000 నాడులు యాక్టివేట్ అవుతాయి కానీ మన ఒక అక్షరం రాదు. చాలామంది తెలియదు. 72,000 నాడులు యాక్టివేట్ అవుతాయి. ఈ ఒక అక్షరం రాయటం వల్ల ఈ నాడులన్నీ కూడా యాక్టివేట్. ఈ యాక్టివేట్ అవ్వటం అనేది చాలా ముఖ్యం. అందువల్ల చాలామంది ఈ టెన్షన్స్, డిప్రెషన్స్లో ఉండారు. వాళ్ళు రోజు ఒక పేరా రాయండి. మీకు జీవితంలో ఎంతో ఖర్చు పెడుతుంటాం. మీకు నచ్చిన మంచి జ్యోతిష్యము, న్యూమరాలజీ, గ్రాఫాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి ఒక్కసారి కన్సల్ట్ చేయండి. మీ బిడ్డలు ఎవరన్నా ఇలాంటి ఫీలింగ్లో ఉంటే వాళ్ళని చేయండి. చాలామంది బిడ్డలు డిప్రెషన్లో ఉంటున్నారు. ఈ డిప్రెషన్ ఉంటే తర్వాత ఏమన్నా అయితే తల్లిదండ్రులు చాలా శోకం వస్తుంది. ఎప్పుడైతే ఈ డిప్రెషన్లోంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోగలుగుతాడో ఆ అబ్బాయి డెవలప్ అవుతాడు, ఆ ఫ్యామిలీ డెవలప్ అవుతుంది, రాష్ట్రం డెవలప్ అవుతుంది, దేశం ప్రొడక్టివిటీ పెరుగుతుంది, వాళ్ళే జీవితంలో చాలా బాగా పైకి వస్తారు. అందువల్ల మై హంబుల్ సబ్మిషన్ ఈస్ హ్యాండ్ రైటింగ్ అండ్ గ్రాఫాలజీ. దీన్ని గ్రాఫాలజీ అంటారు. దీనికి ఏ అక్షరాన్ని ఎలా రాయాలో చెప్పేదాన్ని గ్రాఫోథెరపీ అంటారు. ప్రతి ఒక్కళ్ళకి నేను చూసిన వాళ్ళ 99% అక్షరాలు సరిగ్గా రాయలేరమ్మా. వాళ్ళందరినీ ఒక్కసారి గ్రాఫోథెరపీ చేపించి ఒక ఫాలో అప్ చేస్తే జీవితం చాలా చాలా బాగా ఉంటుంది. అందువల్ల బిడ్డలు ఇలా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కాకుండా బిడ్డల్ని అబ్జర్వ్ చేయండి, చేసి వాళ్ళ రైటింగ్ చూసి వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచండి, డిప్రెషన్లోంచి బయటికి తీసుకురండి. చాలామంది పిల్లలు డిప్రెషన్లో ఉంటున్నారు. అది చాలామంది పిల్లలే కాదండి, పెద్ద వాళ్ళు కూడా డిప్రెషన్లో ఉంటున్నారు. అందువల్ల వాళ్ళకి ఒక్కసారి చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. చాలామంది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నట్లుగా చాలామంది టెన్షన్స్తోని, డిప్రెషన్స్తోని, సూసైడల్ థాట్స్ రావడం ఇవన్నీ జరుగుతుంది కదా. వాళ్ళందరికీ కూడా చాలా మంచి సలహా ఇచ్చారు సార్ ఈ గ్రాఫాలజీ అండ్ గ్రాఫోథెరపీ ద్వారా. కాబట్టి మీరు ఇస్తున్న సలహా ఏంటి అని అంటే, ఎవరైతే ఈ డిప్రెషన్లో, టెన్షన్లో ఉన్నారో వాళ్ళు కనుక ఈ న్యూమరాలజీ, గ్రాఫాలజీ అండ్ అలాగే గ్రాఫోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళ పిల్లల్ని చేంజ్ చేసుకోగలిగితే మనం ఒక మంచి సొసైటీని అనేది ఏర్పరచుకోగలుగుతామని చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్.